Hi automotive freaks and welcome to our channel. This is our first video in this channel from beginning of a bike modification and restoration process. టోటల్గా ఈ ఛానల్లో అయితే మొత్తానికి అదే ఉండిద్ది. ఇప్పుడు మన ఫస్ట్ బైక్ మనం ఛానల్లో ఫీచర్ చేస్తున్నదైతే వెనకాల ఉంది. దీని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం పదండి. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఫైనల్గా బైక్ ఓవర్ వ్యూ మీద అయితే వచ్చేద్దాం. అందుకు మరియు నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం, స్పెషల్లీ ఈ బైక్ మీద ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అనేది అయితే కొద్దిగా డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకొని నెక్స్ట్ వీడియోలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని మనం ఏమేమి రెక్టిఫై చేయగలం, ఏమేమి రెక్టిఫై చేయించాలి అండ్ కాస్మెటిక్ చేంజెస్ ఏమేమి చేంజ్ చేయించాలి అనేది టోటల్గా మనం అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ప్రాసెస్తో మనం ముందుకు వెళ్తూ ఉందాం అనమాట ఈ బైక్ మీద. ఫైనల్గా చూసుకుంటే మన బైక్ అయితే వచ్చేసి అయితే ఇదే అనమాట, టీవీఎస్ స్కూటీ ఈఎస్ అనమాట. ఇది 2001 వేరియంట్ వెహికల్, 2001 ఆర్ 2000 సంథింగ్ వెహికల్ అనమాట. ఇది అప్పటి నుంచి మన దగ్గర ఉందన్నమాట బైక్. కాకపోతే ఈ మధ్యలో మనం దీన్ని వాడేదైతే మానేసినాము. కాకపోతే మా డాడీ అప్పుడప్పుడు దీన్ని వాష్ చేసి పెడుతుంటాడు అనమాట. ఇప్పుడు మనం ఈ వెహికల్ని అయితే మోస్ట్లీ ఇప్పుడైతే వాడడం అయితే మానేసామన్నమాట. ఒకసారి దీని ఇంజన్ స్పెక్స్ చూసుకుంటే ఇది 75cc ఇంజన్ అనమాట. 75cc 2-stroke పెట్రోల్ ఆయిల్ మిక్స్, పెట్రోల్ ప్లస్ ఆయిల్ మిక్స్ ఇంజన్ అనమాట. ఇది ఒకసారి చూసుకుంటే దీని ఫిజికల్ కండిషన్ అయితే బాగానే ఉందన్నమాట. మెంటల్గా ఇది ఎట్లుంది అయితే మనం ఒకసారి బండి స్టార్ట్ చేసినప్పుడే తెలుస్తుంది. ఒక మిర్రర్ ఉంది, ఒకటి లేదు, అది పోయింది, మనకి ఏం తెలీదు. ఇది ముందర ఈ ఫ్రంట్ ఫేషియా ఒక్కటైతే చాలా బాగుంది అనమాట. ఈ మంచి గ్లాస్ ఫినిష్లో అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇలా చూసుకుంటే మనం ఈ ముందర ఈ మాస్క్ అనేది కొద్దిగా అవుట్ ఆఫ్ షేడ్ అయిపోయింది అనమాట. హెడ్లైట్ ఓకేష్గానే ఉంది. ఇప్పుడు పని జరుగుతుంది మనకు. ఈ ప్రాసెస్ ముందుకు వెళ్ళే కొద్దీ మనం దాన్ని చేంజ్ చేయించి ట్రై చేద్దాం. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి సీట్ కూడా చేంజ్ చేయించుకోవాలి మనము. సీట్ కొద్దిగా అంతా చూడండి ఇట్లా స్క్రాచెస్ ఇక్కడ ముందరంతా ఇట్లా కట్ అయిపోయినాయి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చిన్న డెంట్ అయితే ఇక్కడ ఈ ప్లాస్టిక్ అనేది కట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ రిమ్స్ అనేవి స్టీల్ రిమ్స్ అనమాట. ఈ మొత్తానికి రస్ట్ వచ్చేసాయి అనమాట, ఫ్రంట్ బ్యాక్ రెండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఫెండర్ అనేది ఇక్కడ కట్ అయిపోయింది. దీనికి బైండింగ్ వైర్తో ఇది చేశారనమాట. ఈ బైక్వి పార్ట్స్ దొరకడం చాలా కష్టం అనమాట. ఇప్పట్లో ఎవరు వాడరు ఈ బైక్స్, సో పార్ట్స్ దొరకడం కొద్దిగా కష్టం. అయినా మనం ట్రై చేసి దీన్ని టోటల్గా బ్యాక్ టు లైఫ్ తెప్పిద్దాం దీన్ని. ఇది మొత్తానికి ఫిజికల్గా కండిషన్. కాకపోతే టైర్ కండిషన్ అయితే ఓకే, బాగానే ఉన్నాయి టైర్స్. చూడండి మీరే, టైర్స్ అయితే బాగా న్యూ కండిషన్లోనే ఉన్నాయి, మనకేం టెన్షన్ లేదు. ఫ్రంట్ బ్యాక్ చూడండి ఓకే, బటన్స్ అయితే బాగానే ఉన్నాయి. దెన్ దీని సస్పెన్షన్ అయితే టోటల్గా వరెస్ట్గా ఉండిద్ది అసలు. ఇది కూడా మనం చేంజ్ చేయించుకోవాలి. ఇది మొత్తానికి ఇలా ఉంది అనమాట ప్రాసెస్ ఈ బైక్ది. ఇది అనమాట టోటల్గా మన 2000 మోడల్ టీవీఎస్ స్కూటీ ఈఎస్ 2-stroke పెట్రోల్ ఇంజన్ అనమాట. దీన్ని ఇప్పుడు రీస్టోర్ చేయడం కానీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇది ఒక లైట్ ఓవర్ వ్యూ అనమాట. ఈ వీడియోలో ఏ బైక్ ఏమి అనేది నెక్స్ట్ వీడియోలో ఈ బైక్ని స్టార్ట్ అవుతుందా కాదా ఒకసారి ట్రై చేసి చూద్దాము. స్టార్ట్ అయినాక ఒక చిన్న డ్రైవ్కి అయితే అట్లా రైడ్ వెళ్ళేద్దాం. మనకేమైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తే ఆ తర్వాత మనం దీని మీద ఫర్దర్గా ప్రొసీడ్ అయిదాం అనమాట. ఫస్ట్ నేను దీని ఇంటర్నల్ కండిషన్ చేంజ్ చేయాలి. ఫస్ట్ బైక్ ఇంజన్ అదంతా ప్రాపర్గా రెడీ చేయించి, ఇంజన్ అయితే ఓకేగానే ఉంది, కాకపోతే దీని కార్పొరేటర్లో కొద్దిగా ప్రాబ్లం అయితే ఉందన్నమాట. అది చేంజ్ చేయించడము లేకుంటే రిపేర్ చేయడము, మనమే రిపేర్ చేయడము, ఏదో ఒకటి అయితే చేద్దాము. దెన్ దాని తర్వాత అయితే కాస్మెటిక్ చేంజెస్ అయితే చేంజ్ చేయిద్దాము. అవన్నీ టోటల్గా మనం ఒక షోరూమ్ నుంచి ఎలా వచ్చినప్పుడు ఉంటుందో బైక్, అలానే మనం ఇప్పుడు దీన్ని తయారు చేయడానికి అయితే ట్రై చేద్దామన్నమాట. ఇది గైస్ మన ఛానల్లో ఫస్ట్ వీడియో అబౌట్ అవర్ టీవీఎస్ స్కూటీ ఈఎస్ వెహికల్ అనమాట. లెట్స్ గో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్లో అబౌట్ బైక్స్, కార్స్, ఎనీథింగ్ వీ విల్
you should comment, we will get the video. Okay, thanks for watching. Do subscribe to our channel and please make sure do some comment about positivity to do more videos like this. Thanks for watching. I will see you in the next video. Take care. Bye bye. Drive safe.